కూడా వందే మాతరాన్ని వ్యతిరేకిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సర్పంచ్ గా గెలిచిన కాంగ్రెస్ నాయకులకు డీసీసీ కార్యాలయంలో సన్మానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాలకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రజలు మిమ్మల్ని చూస్తారంటూ అప్రమత్తం చేశారు ఆయన. పథకాలు రావడంలో కష్టాల సమయంలో గ్రామస్తులకు అండగా ఉండాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహకార సంఘాల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పొన్నం చెప్పారు. ఎన్నికలు జరగనందువల్ల ఆగిపోయిన నిధులు కూడా వస్తాయని పొన్నం తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా నిధులు ఇస్తారంటూ కొత్త సర్పంచ్లలో జోష్ నింపారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లతో సమావేశం ఏర్పాటు చేస్తామన్న పొన్నం వారికి పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది, ప్రభుత్వం మీకు అండగా ఉంది. మీ గ్రామాల్లో మీ ఇచ్చిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా మీ ఒంటరి అనుకోకుండా పార్టీ ప్రభుత్వం మీతోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే మాట సందర్భంగా పనిచేస్తాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా 4-5 ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. మీరు సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలు మీ వైపు చూస్తూ ఉంటారు.